గోధుమ సేమియా మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న గోధుమ సేమియా 1 కప్పు, ఉప్పు తగినంత, మామిడికాయ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. గోధుమ సేమియా మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఇంగువ, అల్లం తరుగు వేసి వేగాక అందులో ఉడికించుకున్న గోధుమ సేమియా, ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. తరువాత అందులో మామిడికాయ తురుము వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే గోధుమ సేమియా మామిడికాయ పులిహోర రెడీ.